హాయ్, వెల్కమ్ టు ది స్టోరీ బజార్. దిస్ ఈస్ దివ్య. ఈరోజు కథ రెండు గంగలు. రచయిత సత్యం శంకరమంచి. ఇది అమరావతి కథల నుండి తీసుకోబడింది. మరి ఇంకెందుకు ఆలస్యం, కథలోకి వెళ్ళిపోదామా? కథ చెప్పు తాతయ్య అని వేధిస్తున్నారు శాస్త్రి గారి మనవలు చుట్టూ చేరి. ఏం కథ చెప్పనురా అని ఆలోచిస్తున్నట్లు బోసినోరు విప్పి పైకి చూశాడు 80 ఏళ్ల పైబడుతున్న శాస్త్రి గారు. ఏదో ఒకటి అంటూ నిద్రకి ఓ పక్క ఆవులిస్తూ చేతులు పట్టు గుంజుతున్నారు పిల్లలు. సరే అంటూ మొదలెట్టాడు శాస్త్రి గారు. ఒక రోజున ఊకొడుతున్న చిన్నపిల్లలతో పాటు పట్నం కాలేజీలో చదువుతున్న శాస్త్రి గారి పెద్ద మనవడు కూడా చదువుతున్న పుస్తకం మూసి వింటున్నాడు. చాలా సంవత్సరాల క్రితం నాకు పెళ్ళైన కొత్తల్లో, అంటే నేను పుట్టిన తర్వాతనే అన్నాడు ఆఖరి మనవడు. అని నోరంతా విప్పి నవ్వి వాణ్ణి ఒళ్ళోకి తీసుకుని మళ్ళీ మొదలెట్టాడు శాస్త్రి గారు. పెద్దింటమ్మ గుడి దగ్గర చేనికెళ్ళి వస్తున్నాను. అటూ ఇటూ పొలాలు, కనుచూపు మేర భూమంతా పచ్చడి కంబలి పరిచినట్టుంది. నేల తల్లి చిలకాకు పచ్చచీర ఒళ్ళంతా చుట్టుకున్నట్టు పొలాలు. పొలం చుట్టూ తిరిగి గట్ల పక్కన కుంటలో కాసిన నీళ్లు తాగి అట్లా డొంకలోకొచ్చా. మావిళ్ళ చేను దాటానో లేదో చిటపట చినుకులు ప్రారంభమయ్యాయి. తలెత్తి పైకి చూస్తే సూర్యుడు ఎక్కడికో పారిపోయాడు. నల్లమేఘాలు గుంపులు గుంపులుగా పరిగెడుతున్నాయి. ఆకాశమంతా నల్లమేఘాలే. నల్లచీర కట్టుకున్న ఆడదాని మొల్లో బాకులాగా ఆ నల్లమేఘాల మధ్య ఓ మెరుపు. తూర్పు వైకుంఠపురం కొండ మీద ఓ గర్జింపు. వాన పెద్దదయింది. వలవలా కురుస్తోంది వాన, జలజలా కురుస్తోంది వాన. నేను గొడుగు తెచ్చుకోకపోతిని, పూర్తిగా తడిసిపోయాను. అయినా గొడుగులు గోనుగుడ్డలు ఏమిటి? అల్లంత ఆకాశగంగా పనిగట్టుకొచ్చి ఈ నేల తెల్లని చల్లగా కౌగిలించుకుంటుంటే ఈ మనిషి అన్నవాడెవడు గొడుగడ్డం పెట్టుకోవడానికి? ఉన్నట్టుండి మబ్బులు పెద్ద పెట్టున ఉరుమాయి. వర్షరాణి తీవ్ర వేగంతో రథం నడిపిస్తుంటే అరయ్యన పరిగెత్తే రథచక్రాల ధ్వనిలా ఉంది ఆ ఉరుము. ఆ ఉరుము అలా దూరమవుతుంటే అదిలించినప్పుడు ఆ రథానికి పూంచిన గుర్రపు సకిలింపులా ఉంది. అల్లంతలో మబ్బుల్లో గొప్ప మెరుపు. అది వర్షరాణి కిరీటంలా ఉంది. కిరీటమే కళ్ళు మిరుమిట్లు కొలిపితే ఆ రాణి ఎలా ఉంటుందో! అలంకారాలే చూడడానికి ఈ కళ్ళు మూసుకుపోతుంటే ఇంకా ఆకారాలు ఎలా కనిపిస్తాయి? డొంకలో బురద బురదైపోయి కాలు సాగటం లేదు. చెప్పులు విడిచి చేతపట్టాను. వరవరే, అప్పుడు అనిపించిందిరా, గంగమ్మ ఈ భూమిని అంతటిని చల్లబరుస్తుంటే నేను చల్లబడక ఈ పాత చెప్పులు అడ్డం పెట్టుకున్నానా అని. ఇప్పుడు వర్షం నా మీద కురుస్తుంది, నాలోంచి కురుస్తుంది, జల్లు జల్లుగా కురుస్తుంది, బళ్ళు బళ్ళున కురుస్తుంది. వర్షపు చల్లదనం శిరస్సు నుండి పాదాల దాకా పాకి శరీరంలోని సర్వాణువుల్ని కడిగేస్తుంది. ఆ చల్లదనం నరానరాల్లోకి పరుగులెత్తి వెచ్చగా ఉంది. అది ఎన్ని స్నానాల పెట్టు, ఎన్ని మునకలు దానికి దీటు. వర్షమంతా నా మీదే పడాలనిపించింది, నన్ను ముంచెయ్యాలనిపించింది. ఆ సమయంలో నేను నడవడం మానేసి ఒరే ఆ డొంక మధ్యలో నిటారుగా నుంచున్నానురా. అటుపక్క చూస్తే పొలాల మీద వాన, మంచి శనగ చేను మీద వాన పడుతుంటే పైరంతా ఆనందంగా ఊగుతుంది. ధనియాల చేను మీద వాన పడుతుంటే ఆ మేరంతా కొత్తిమీర వాసన, వాన సుగంధం కలిసిపోయిన గాలి. వానకి జొన్న చేను నృత్యం చేస్తుంది. మొక్కజొన్న కండెలు ఉబ్బిపోతున్నాయి. సజ్జగంకలు పొంగుతున్నాయి. వరి ఉన్నట్టుండి పెరుగుతుంది. కందికాయలు పిల్లి పెసర్లు కువకువలాడుతున్నాయి. వేరుశనగ చేను విచ్చుకుని వెలలోకి దింపుకుంటుంది వర్షధారల్ని. అలా నేలంతా పైరంతా వర్షానికి పరిపరి విధాలుగా పులకలెత్తుతోంది. పొలాల మీద వాన కొంచెం తగ్గుముఖం పట్టినట్టు అనిపించింది. కుడిపక్కకి తిరిగి చూస్తే కృష్ణ మీద వర్షం జోరుగా ఉందనిపించి కృష్ణ ఒడ్డుకి బయలుదేరాను. అలా ఎందుకు అనిపించింది అని అడక్కు. రంగావధానులు గారు చేను దాటి అలా కృష్ణ ఒడ్డకు వస్తుంది కదా. వరెవరే, అది వర్షం. అంత గొప్ప ప్రవాహంలో సంతతధారగా వాన పడిపోతుంది. నీళ్లల్లో నీళ్లు, దారలో దార, ప్రవాహంలో ప్రవాహం. వాన చినుకులు కృష్ణలో పడుతుంటే పెద్దక్క ప్రేమగా హత్తుకుంటే ఒళ్ళు జలధరించినట్టు ఆ ప్రవాహం మీద ఓ జలధరింపు, ఓ పులకరింపు. సిగ్గుతో నవ్వినప్పుడు బుగ్గ మీద సొట్టలా చినుకు,
పడ్డ చోట చిన్న గుంట, అంతలో ఆ గుంట మాయం, మళ్ళీ చినుకు, మళ్ళీ గుంట, మళ్ళీ మళ్ళీ చినుకులు, అంతలో మాయమై మళ్ళీ మళ్ళీ గుంటలు, కృష్ణంతా చినుకులు, కృష్ణంతా పులకరింతలు, ఇసుక మీద చినుకులు, కసకస చినుకులు, రేణు రేణువుకి చినుకులు, విసవిస సరసర చినుకులు, రివ్వుమని రయ్యమని చినుకులు, ఊపులా చినుకులు, తాపులా చినుకులు, చల్లుమని పెళ్ళుమని దబిల్లుమని పెటిల్లుమని చినుకులు, చినుకులు, కృష్ణ నిండా ఇసుక నిండా నేల నిండా చినుకులు చినుకులు. రెండు గంగలు కలిసిపోయినట్టు, నింగి నేల ఒక్కటే అన్నట్టు, ఈ జగత్తులో నీళ్లు తప్ప ఇంకేవీ లేవన్నట్టు, అన్నిటికీ నీళ్లే ఆధారం అన్నట్టు, వాన, వర్షం, గంగమ్మ, కృష్ణమ్మ, సంద్రం, అదేదో దానికి నువ్వే పేరైనా పెట్టుకో. అలా ఆ అఖండ జలప్రపంచం మధ్య మతిపోయి నుంచున్నానా. పడవ్వాళ్ళు 4-5 వచ్చి, శాస్త్రులు గారు ఈడున్నారేటి అన్నారు. అప్పుడు ఈ లోకంలో పడి నేను ఇక్కడే ఉంటానంటే ఇదేమన్నా మతిభ్రమణేమో అనుకుంటారేమోనని వాళ్ళ వెంట ఊళ్ళోకి వచ్చాను. వర్షం ఆగిపోయిందని చెప్పకు తాతయ్య అన్నాడు కాలేజీలో చదువుతున్న మనవడు. అప్పటికి మిగతా మనవలు నిద్రపోయారు. లేదురా, ఇంకా కురుస్తుంది, ఆగకుండా కురుస్తుంది. ఇల్లు దగ్గర పడుతున్న కొద్దీ కంగారు ఎక్కువైంది. మీ నాయనమ్మ కొత్తగా కాపురానికి వచ్చిన చిన్నపిల్లాయే, అందులో పట్నంలో కచేరీ గుమాస్తా గారి కూతురేమో వర్షంలో తడిచి జలుబు చేసి ఎక్కడ ముక్కుడు కొట్టుకుంటుందో అని గబగబా నడిచాను. ఇంట్లోకి వస్తే ముందు వరండాలో లేదు, మధ్య గదిలో లేదు, వంటింట్లో లేదు. ఓహోయ్ అని కేకేస్తే బదులు లేదు. గబగబా దొడ్లోకి వస్తే దొడ్డు చివర ఆరు బయట కృష్ణవైపు తిరిగి నుంచుని కనిపించింది. వర్షం కృష్ణలో కలుస్తుంటే, కృష్ణ వర్షంలో కలుస్తుంటే, వర్షంలో తను కలిసిపోయి చేతులు విప్పార్చి తలమునకలుగా హాయిగా తడుస్తోంది. సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.